ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నాస్ కిచెన్ డిలైట్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. టుడే రెసిపీ న్యూ ఇయర్ స్పెషల్ అయిన కూల్ కేక్. దీనికి ముందుగా 2 ఎగ్స్ తీసుకొని ఎల్లో పార్ట్ని సపరేట్ చేయాలి. వైట్ పార్ట్ని ఒక గిన్నెలో అయితే వేసుకొని ఈ విధంగా అయితే బ్లెండ్ చేసుకోవాలి. అవి బాగా బ్లెండ్ అయిన తర్వాత ఎల్లో పార్ట్ కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా 1 కప్ షుగర్ తీసుకొని మిక్సీ అయితే పట్టుకొని ఆ పౌడర్ని కూడా ఇలా బ్లెండ్ చేసుకున్న దాంట్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నీలా ఎసెన్స్ కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, నాకు ఇదంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు కప్ మైదా కూడా తీసుకొని ఇలా అయితే మనం చేసుకోవాలి. దాంట్లో 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/4 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని ఈ విధంగా అయితే జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ మిల్క్ కూడా యాడ్ చేసి ఈ విధంగా అయితే నేను కలుపుకున్నాను. అవెన్ లేకుండా చేస్తున్నాను కాబట్టి కుక్కర్ని ముందుగానే హీట్ చేసుకోవాలి. గిన్నెలో అడుగున బటర్ పేపర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ముందుగా రెడీ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని అయితే దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలా కొడితే ఈవెన్గా కుక్ అవుతుంది. ఇక్కడ చూసారా, నేను ప్రీహీట్ చేసుకున్నాను. ఈ విజిల్ లేకుండా అయితే మనం మూత పెట్టుకోవాలి. అక్కడ 30 మినిట్స్కి కేక్ అనేది రెడీ అయిపోయింది. కేక్ కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే దాన్ని సపరేట్ చేసుకోవాలి గిన్నెలో నుండి. ఈ బటర్ పేపర్ తీసేసి వాటిని 3 లేయర్స్గా అయితే నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసుకున్న 3 లేయర్స్లో షుగర్ వాటర్ని అయితే ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను క్రీమ్ కోసం విపిన్ క్రీమ్ అనేది వాడుతున్నాను. ఇలా బ్లెండ్ చేసుకుంటే క్రీమ్ అనేది సాఫ్ట్గా అయితే వస్తుంది. ఇలా ఇంట్లోనే కూల్ కేక్ని అయితే మనం ఈ విధంగా బయట దొరికే బేకరీ స్టైల్లో మనం ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.